విష్ణు బయట రౌడీలతో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. వరమ్మ పాపని ఏం చేశారో ఏమో, ఏ స్థితిలో ఉందో ఏమో అంటూ భయపడుతూ వెళ్తుంది. కానీ పాప సేఫ్గానే ఉంటుంది. ఛాయను చూసి ఒక్కసారిగా సంతోషపడిపోతూ దగ్గరకు తీసుకుంటుంది. గుండెలకి హత్తుకుంటుంది వరమ్మ. నేను నీ తల్లిని, 9 నెలలు మోసిన నీ కన్న తల్లిని అని చెప్పడంతో ఛాయ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నట్టు అంటూ ఉంటే, నిజమమ్మ నేను చెప్పేది, నేను నిన్ను చనిపోయావు అని అనుకున్నాను. కానీ ఇప్పుడిప్పుడే అన్ని నిజాలు తెలిసాయి. అసలు నువ్వు గజపతి దగ్గర ఎందుకు ఉండాల్సి వచ్చిందో మొత్తం నాకు తెలిసింది అని అయితే చెప్తూ ఇక తనని దగ్గరికి తీసుకుంటుంది. ఇక పాప కూడా తన తల్లి అని నమ్ముతుంది. ఇక మొత్తానికి విష్ణు కూడా లోపలికి వెళ్ళే టైంకి ధరణి వాళ్ళు వచ్చి బలంగా తల మీద కర్రతో కొట్టడంతో మూర్ఛపోయి కింద పడిపోతాడు. కనీసం ఎవరు కొట్టారు అని కూడా కళ్ళు తెరిచి చూడని స్థితిలో విష్ణు పడిపోయి ఉంటాడు. ఇంతలో సరస్వతమ్మ వాళ్ళందరూ వచ్చి విష్ణుని లే విష్ణు, లే విష్ణు అంటే ఇక పాపను కూడా తీసుకొచ్చిన వరమ్మ, విష్ణు గారు ఏమైంది మీకు? లేవండి, ఒక్కసారి కళ్ళు తెరవండి, మన బిడ్డని చూడండి అని అయితే చెప్తూ ఉంటే మూర్ఛపోయిన విష్ణు అయితే కళ్ళు తెరవడు. ఇంకా హుటాహుటిన హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు విష్ణుని. ధరణి వాళ్ళు కూడా అక్కడ ఉంటే అదంతా మన మీదకి వస్తుంది అన్నట్టు అక్కడ నుంచి పారిపోతారు. మరి నెక్స్ట్ ఏం జరిగిందనేది కమింగ్ ఎపిసోడ్లో